అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. తద్వారా దంపతుల్లో ఎవరో ఒకరు వైద్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే దాత అండాన్ని లేదా వీర్యాన్ని ఉపయోగించుకునేందుకు వీలు కల్పించింది. ఈ పద్ధతిలో సంతానాన్ని పొందాలనుకునే భర్త లేదా భార్యకు వైద్యపరమైన సమస్య ఉన్నట్లు జిల్లా మెడికల్ బోర్డు ధృవీకరించాల్సి ఉంటుందని, అప్పుడే దాత బీజకణంతో అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందేందుకు వీలవుతుందని బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్లో కేంద్రం స్పష్టం చేసింది. అంటే దంపతులు ఇద్దరు వైద్య సమస్యలతో బాధపడుతున్నా లేక వారికి సొంత బీజకణాలు లేకపోయినా సరోగసి ఎంచుకునేందుకు వీలుండదు.